కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోషులు గారు రాసిన అనైతికం అనే కథ విందాం. ఈ కథ శ్రీ బెహరా వెంకట సుబ్బారావు స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. విశాఖ మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రిన్సిపల్ గారు పిలవడంతో ఆవిడ గదిలోకి వెళ్ళింది సౌమ్య. మేడం, మీ క్లాస్లో అందరూ ఫెయిల్ అవుతున్నారు ఎందుకు? హెడ్ ఆఫీస్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ప్రిన్సిపల్ గారు అన్నారు. మేడం, ఆ పిల్లలందరూ 10వ క్లాస్లో 2-3 సార్లు ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్లే. ఇదివరకు నెల పరీక్షలలో అందరికీ 2-3 మార్కులే వచ్చేవి. ఇప్పుడు 20 మార్కులు పైగా వస్తున్నాయి. వాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటున్నారు. ఈసారి పరీక్షల్లో కొంతమందికి పాస్ మార్కులు వచ్చాయి. ఫైనల్ పరీక్ష సమయానికి చాలామంది పాస్ అవుతారు, వివరించింది సౌమ్య. ఏమో మేడం, మీరు ఇంకా శ్రద్ధ పెట్టాలి, కాస్త సీరియస్గా అన్నారు ప్రిన్సిపల్. నీరసంగా బయటకు వచ్చింది సౌమ్య. 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ పిలుపు. మేడం, ఈవిడ పేరు రజని, ఈరోజు జాయిన్ అవుతున్నారు. మీ క్లాస్ ఈవిడికి ఇస్తున్నాను, మీకు వేరే క్లాసులు ఇస్తాను అన్నారు ప్రిన్సిపల్. తల కొట్టేసినట్లయింది సౌమ్యకు. మేడం, రజనీ మేడం పక్క క్లాస్ వాళ్లకు పరీక్షలో ఏమేం ప్రశ్నలు వస్తున్నాయో చెప్పారట. ఎవరికి చెప్పవద్దని కూడా అన్నారట. మీరు అలా చెప్పండి మేడం అన్నది. నిర్ఘాంతపోయింది సౌమ్య. ఇప్పుడు మీకు అలా ఇచ్చి అలవాటు చేస్తే మెయిన్ పరీక్షలప్పుడు ఎవరిస్తారు? అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఆ ప్రశ్నలు మాత్రమే చదివితే మెయిన్ పరీక్షలకు వేరే ప్రశ్నలు ఇస్తే మీకే కష్టం. అయినా మెయిన్ పరీక్షలకు ఏ తరహా ప్రశ్నలు అడుగుతారో అని ఊహించి నేను ఇస్తున్నాను కదా అని నచ్చ చెప్పింది. కానీ క్లాస్లో అందరికీ సౌమ్య మీద కోపం వచ్చింది. ఆ రోజు నుంచి పరీక్షలు మొదలయ్యాయి. ఇన్విజిలేషన్ చేస్తున్నారు అందరూ. అప్పుడు రజనీ వచ్చింది. మేడం, ఇక్కడ నేను ఉంటాను, మీరు కొంచెం రిలాక్స్ అయ్యి రండి అని బలవంతంగా బయటికి పంపింది. మేడం, ఆ రజనీ తన క్లాస్ పిల్లలకు ఆన్సర్లు రాసిన చీటీలు అందజేయడానికి అలా అందరి క్లాసులకి వచ్చింది. పరీక్ష అయిపోయాక ఒక అమ్మాయి చెప్పిన మాటలకు హతాశురాలైంది సౌమ్య. ప్రిన్సిపల్ గారికి చెప్తే నమ్మరు, వదిలేయండి మేడం అన్నది కొలీగ్ సత్య. స్టాఫ్ రూమ్లో క్లాస్ లేని టీచర్లు పరీక్ష పేపర్లు దిద్దుతున్నారు. రజనీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ పేపర్లో ఏం రాశారో కూడా చూడకుండా టిక్కు పెడుతూ మార్కులు వేయడం చూసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు సత్య, వీణ. సౌమ్య, ఇది విన్నావా? ఈసారి పరీక్షల్లో ఆ డల్ క్లాస్ పిల్లలంతా పాస్ అయ్యారంట, రజనీ గొప్పగా చెప్పుకుంటుంది, కొలీగ్ వీణ అన్నది. ఇదెలా సాధ్యం అనుకుంది సౌమ్య. ఆ రోజు ప్రిన్సిపల్ గది ముందు సందడి కనబడి సత్యను కారణం ఏంటని అడిగింది. నీకు తెలీదా? ఆ డల్ క్లాస్ పిల్లలకు మంచి మార్కులు వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ప్రిన్సిపల్ గారికి రజనీకి స్వీట్లు ఇచ్చి రజనీ మేడంని ఒకటే పొగుడుతున్నారు, సత్య అన్నది విషాదంగా నవ్వుతూ. ఇన్ని రోజులు రాని మార్కులు 10 రోజులకే ఎలా వస్తున్నాయనే ఆలోచన కూడా రాలేదా వాళ్లకు? బాధగా అన్నది సౌమ్య. ఏం చేస్తాం, చదువుకున్న మన ప్రిన్సిపల్ గారే నమ్ముతుంటే అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన వీణ. ఆ రోజు రజనీ సెలవులో ఉండడంతో ఆ డల్ క్లాస్ని తీసుకోమని సౌమ్యకు చెప్పారు. పిల్లల దగ్గర వాళ్ళ ఆన్సర్ పేపర్లు చూసిన సౌమ్యకు కళ్ళు బైర్లు కమ్మాయి. 2 మార్కులు వచ్చిన చోట 8 మార్కులు, తప్పైన జవాబులకు కూడా మార్కులు వేసి అందరినీ పాస్ చేసింది రజనీ. ఆ పేపర్లు పట్టుకొని ప్రిన్సిపల్ గదిలోకి వెళ్ళి చూపించింది. ఆవిడకు ఆ సబ్జెక్ట్ గురించి ఏమీ తెలీదు. మేడం, మీరు అనవసరంగా రజనీ మీద అభాండాలు వేస్తున్నారు. ఆవిడ మీకన్నా బాగా చదివిస్తుందని మీకు అసూయ ఉన్నట్లుంది. ప్రిన్సిపల్ గారి మాటలకు హతాశ్రాలైన సౌమ్య వెంటనే రాజీనామా చేసేసింది. ఫైనల్ పరీక్షల్లో పిల్లలందరూ ఫెయిల్ అయ్యారని తెలిసి కిన్నురాలైంది ప్రిన్సిపల్. సౌమ్య మాటలు వినంటే పిల్లలు ఇలా ఫెయిల్ అయ్యేవాళ్లు కాదు, నిదానమైన పాస్ అయ్యేవాళ్లు. ఎక్కువ మార్కులు వేసి పిల్లల్ని తప్పుదోవ పట్టించిన రజనీ కాలేజీ మానేసి వేరే చోటకు వెళ్ళిపోయింది. ఈమె మాయమాటలు నమ్మి అనవసరంగా మంచి టీచర్ని అవమానించాను, క్షమించమని అడగాలి అనుకొని సౌమ్యను పిలిపించుకొని సారీ చెప్పింది. మేడం, దీనివల్ల నాకు కొంత బాధ తప్ప పెద్ద నష్టం లేదు. నష్టపోయిందంతా పిల్లలే.
వాళ్ళ తల్లిదండ్రులకు ఏమని జవాబు చెప్తారు? ఆ పిల్లలకి ఇప్పుడు కష్టపడకుండా సులభంగా ఎలా పాస్ కావాలి అనే ఆలోచన కలిగించిన వాళ్ళం అయ్యాము. దానికి బాధ్యులెవరు? మీరు కూడా అలా గుడ్డిగా అందరినీ నమ్మేయకండి. అప్పుడప్పుడు పిల్లలను, టీచర్లను గమనించండి. ఇలా చెప్పాల్సి వచ్చినందుకు క్షమించండి. నేను వేరే స్కూల్లో చేరాను. నమ్మకం లేని చోట నేను పనిచేయలేను అంటూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతున్న సౌమ్యను మౌనంగా చూస్తూ నిల్చుంది ప్రిన్సిపల్. ఇదండి రోహిణి భైరవ జోషులు గారు రాసిన అనైతికం అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేట్లు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.